వెల్కమ్ టు ఛానల్. ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు మరియు నష్టాలు అనే టాపిక్ పైన వీడియోస్ అనేది చేస్తున్నాం. పాత వీడియోస్ చేసాం, చూడండి వాళ్ళు తప్పకుండా వీడియో చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినాయో వాటిని మనం చెప్పడం జరుగుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ మోడల్ అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియం రెండింటిలో ఇస్తాను. సో ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు చూసినట్టయితే సో క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, చూడొచ్చు. సో డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఒక బిల్లుపై 35% డిస్కౌంట్కు 25%, 20% వరుస డిస్కౌంట్లకు తేడా రూపాయలు వచ్చేసి 22 అయితే బిల్లు మొత్తం. సో ఇక్కడ మనకు ఆ బిల్లు మొత్తం అనేది మనం 100 అనుకుంటే, సో 100లో మనకు ఒకేసారి డిస్కౌంట్ 35% ఇచ్చిన దానికిను, ఇంకోసారి ఏం చేసినంటే 20% డిస్కౌంట్ ఇచ్చిన దానికి మధ్య తేడాను అతను ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా మనం 100 రూపాయలు అనుకుంటున్నాం, దాంట్లో మనకు 35% అంటే 35 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. సో మనకు 100 రూపాయల నుంచి 35 రూపాయలు తీసేస్తే మనకు 65 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో సెకండ్ టైం అతను ఏం చేశాడంటే 20% రెండు వరుస డిస్కౌంట్ ఇచ్చాడు. సో మనకు 100లో 20% ఏదంటే 20. సో 100 నుంచి 20 తీసేస్తే మనకు 80 రూపాయలు అని అవడం జరుగుతుంది. సో మళ్ళీ ఇంకొక 20% అన్నాడు కాబట్టి సో మనకు 80లో 10% అంటే 8, 20% అంటే 16. సో మనకు 80 నుంచి 16 తీసేస్తే మనకు వచ్చేది 64. సో మనకి ఇక్కడ చూసినట్టయితే 35% ధర చేసినప్పుడేమో 65 రూపాయలు రావడం జరిగింది. అలాగే మనకు రెండు వరుస డిస్కౌంట్ 20% ధర చూసుకున్నప్పుడేమో 64 రావడం జరిగింది. సో మన క్వశ్చన్లో వీటి యొక్క డిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి 65కి 64 మధ్య డిఫరెన్స్ చూసుకుంటే ఒకటనే రావడం జరుగుతుంది. సో ఒకదాని విలువ 22 రూపాయలు అయినప్పుడు 100 విలువ ఏమవుతుందని మనకు కావాలి. సో మనం డైరెక్ట్గా మనకు ఇంటూ 22 చేసి సరిపోతుంది. అంటే 2200 రూపాయలు అనేది దాని యొక్క మొత్తం బిల్ అనేది అవడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వాచ్ ప్రకటన ధర రూపాయలు 720, రెండు వరుస డిస్కౌంట్తో ఒకడు దానిని రూపాయలు 550.80కు కొన్నాడు. మొదటి డిస్కౌంట్ 10% అయితే రెండవది. సో ముందు మనం 720లో 10% ఎంత చూద్దాం. సో చూసినట్టయితే మనకి ఏమొస్తుంది, 10% అంటే లాస్ట్ ఉన్నది తీసేస్తే అయిపోతుంది, అంటే 72 రూపాయలు. సో మనకు 720లో 72 రూపాయలు తీసేయాలి. సో నేను 72 ఏమో రాస్తున్నంటే 50 + 20 + 2 అని రాస్తున్నా. ఫస్ట్ 20 తీసేస్తే మనకు 700 ఉంటుంది. 700 నుంచి 50 తీసేస్తే 650. సో మనకు 650లో 2 తీసేస్తే 648. సో మనకు 648 రూపాయలు అనేది మిగలడం జరిగింది. తర్వాత దీని మీద ఒక పర్సెంటేజ్ చేయడం వల్ల అతను లాస్ట్కి ఎంత ఇచ్చాడు, 550.80 ఇచ్చాడు. సో ఇప్పుడు దీని యొక్క పర్సెంటేజ్ మనకు కావాలంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకొని దానికి వచ్చిన డిఫరెన్స్ మనం 648 మీద ఎంత పర్సెంటేజ్ చూసుకుంటే సరిపోతుంది. సో మనకు 648లో 550.80 తీసేద్దాం. తీసేసినప్పుడు మనకి ఏమొస్తుంది, 0. ఇక్కడ దశకం తీసుకుంటే 10 వస్తుంది. 10 నుంచి 8 పోతే 2. సో ఇక్కడ ఆల్రెడీ పడిపోయింది కాబట్టి 8లో కూడా పోతే 7 ఉంటుంది. సో 7. ఇక్కడ మనకు 4 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. ఇక్కడ దశకం తీసుకుంటే 14 అవుతుంది. 14 నుంచి 5 తీసుకొస్తే మనకు 9 ఉంటుంది. సో మనకు ఆల్రెడీ పడిపోయింది కాబట్టి 5 నుంచి 5 పోతే 0. అంటే మనకు దాని యొక్క భేదం ఎంత వచ్చింది, 97.20 అనేది రావడం జరిగింది. సో మనకి ఇప్పుడు 97.20 అనేది 648లో ఎంత పర్సెంటేజ్ చూడాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 2 సంఖ్యల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, 9 7 63, ఇంకొకటి మిగులుతుంది 9 2 18. సో దీన్ని చూసినట్టయితే మనకు 9 1 9 ఎమ్ములు 72, ఈడొక 0 ఈడొక 0. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు 9 ఎమ్ముల 72, 9 1 9, ఇంకొకటి ఉంటుంది 18 అవుతుంది. 9 2 18 అంటే 120. సో మనకి 8 1 8 15 120. సో మనకు 15% అనేది రావడం జరిగింది. సో మనకు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి రూపాయలు 250 వంతున 150 ఒకే రకం క్యాలిక్యులేటర్ను కొని వాటి ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ నిమిత్తం రూపాయలు 2500 ఖర్చు చేశాడు. ప్రతి క్యాలిక్యులేటర్ ప్రకటన రూ. 320గా నిర్ణయించి అతడు దానిపై 5% డిస్కౌంట్తో అమ్మితే అతని లాభశాతం. సో ఇక్కడ చూసినట్టయితే మనకు నేను ఆల్రెడీ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకు బార్ వర్డ్లో కూడా చెప్పాను. ఎప్పుడైనా సరే మనం ఒక వస్తువును కొని దానికి మనం ఏదైనా రిపేర్ చేయించినా కానీ, ప్యాకింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ చేసినప్పుడు ఏదైతే ఖర్చు చేస్తామో ఆ ఖర్చును మనం ఎప్పుడైనా సరే కొన్న వేలకి అంటే కాస్ట్ ప్రైజ్కి కలపాలని చెప్పుకున్నాం. సో మనకు ఆ వీడియో చూడని వాళ్ళంటే చూడండి, చూసి మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏమైంది, 150 క్యాలిక్యులేటర్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 250 రూపాయలు అమ్మటి కొన్నాడు. సో కొన్నప్పుడు ఎంత అవుతుంది మనకు, సో 2 సున్నాలకి 2 సున్నాలు. సో మనం ఇక్కడ 15 మనం ఏమని రాయొచ్చు అంటే 4 మూల 12 అంటే ఇంకా 3 మిగులుతుంది. సో మనకు అప్పుడు ఇక్కడ చూడండి 2 సున్నాలు వెళ్ళిపోయినాయి. 25 × 4 అంటే 100 అంటే 300. 300 3 25 75 అంటే 375. ఓకేనా, 37,500 అనేది అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఖర్చు చేశాడు కదా, ప్యాకింగ్కి ట్రాన్స్పోర్ట్కి ఖర్చు చేశాడు కాబట్టి దీన్ని కూడా మనం ఏం చేయాలి, కాస్ట్ ప్రైజ్కి కలపాలి. సో మనకి 2500 కూడా దీనికి కలుపుదాం. సో కలిపితే మనకు 0 0 5 + 5 అంటే 10, 0 1 7 2 9 9 1 10, 0 1 అంటే 40,000. మొత్తం మనకు కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 40,000 అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి. సో సెల్లింగ్ ప్రైస్ కావాలంటే అతను ఏం చేశాడు, ప్రతి క్యాలిక్యులేటర్ మీద 320 రూపాయలు అనేది ప్రకటన ధరను నిర్ణయించి అతను ఏం చేశాడు, 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి 5% డిస్కౌంట్ అంటే మన ఫ్రాక్షన్లో రాస్తే దాన్ని మనం ఏమని రాయొచ్చు, 1/4 1/20 అని రాయొచ్చు. ఓకేనా, సో మనకు 1/20 అని రాయొచ్చు. 25లో 100, సో 1/20 అని రావచ్చు. 1 అనేది ఏంటిది, డిస్కౌంట్. సో మనకి 20 ఏంటిది, మార్కెట్ ప్రైస్. సో మనకి ఏం కావాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి. సో సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అంటే మనకు 19/20. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 320 రూపాయలు అనేది 20 రూపాయలకి ఈక్వల్. ఓకేనా, 320 అనేది 20కి ఈక్వల్. సో ఇప్పుడు మనకు 19 పార్ట్స్ ఎంత కావాలి,
20 పార్ట్స్ అనేది 320 అయినప్పుడు సో మనకి అది చూసినట్టయితే మనకు ఇంటూ 16 వేస్తే 320 వస్తుంది. సో మన అట్లే మనకు 19 ఇంటూ 16 వేయాలి. సో మనకు 19 ఇంటూ 16 వేస్తే మనకు సో నేను ఆల్రెడీ మనం 2 డిజిట్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయాలి వీడియో చేశాను. చూడండి వాళ్ళంటే తప్పకుండా అలా చూడండి. సో ఎలా చేస్తాను చూడండి. సో మనకి 19కి 6 కలిపితే ఎంత అవుతుంది? 25 అవుతుంది. 25కి ఒక పక్కన ఒక 0 పెట్టుకోవాలంటే 250. 250 6 తొమ్మిదిల 54. 54 ప్లస్ 250 అంటే 304. సో దీని యొక్క వాల్యూ అనేది 304 వస్తుంది. సో నేను ఎలా చేసిన అనేది ఆ వీడియో చూడండి మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ 304 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటిది 304 అనేది ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఇప్పుడు మొత్తం ఏం చేస్తున్నాడు? ఈ 150 క్యాలిక్యులేటర్ని 304 రూపాయల చొప్పున అతను అమ్మడం జరిగింది. సో ఇక్కడ డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చూడండి. సో ఇప్పుడు దీన్ని ఏం రాస్తుందంటే ఈ 304ని 300 ప్లస్ 4 కింద రాస్తున్నా. సో మనకు ఫస్ట్ మనం 300 కింద తీసుకున్నప్పుడు 2 సున్నాలు ఉంటే ఇక్కడ ఒక 0 ఉంది. అంటే మనకి ఏమవుతుంది? 3 సున్నాలు. 3 10 అంతా 45 అంటే 45,000. అలాగే మనం 4 ఇంటూ 150 అన్నప్పుడు 4 10 60 అంటే మనకు 600. అంటే మొత్తం ఎంత? 45,600 రూపాయలు అనేది అవడం జరిగింది. ఇదేంటిది? సెల్లింగ్ ప్రైస్ ఇది. సో మనం కొన్నదంతా 40,000కి, అమ్మిందంతా 5,600కి. అంటే మనకి ఎంత లాభం వచ్చింది? 5,600 రూపాయలు అనేది లాభం వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? లాభ శాతం కావాలి. లాభ శాతం కావాలంటే కొన్న వేల పైన మనకు ఈ 40,000 మీద ఈ 5,600 అని ఎంత పర్సెంటేజ్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు, 4 సున్నాలు. ఈ 4 సున్నాలకి 4 సున్నాలు క్యాన్సల్. 4 కట్ల 4 ఇంకోటి మిగులుతుందంటే 16 అయితే 4 16 అంటే 14% అనేది లాభ శాతం అనేది అవడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వర్తకుడు తన వస్తువుపై 25% లాభం వేసుకొని ఇచ్చిన ప్రకటన ధరపై 16% డిస్కౌంట్ ఇస్తే అతని లాభ శాతం. సో అతను ఏం చేశాడు? అతను ఒక వర్తకుడు చేసిన వస్తువు పైన 20% లాభం వేసుకొని ప్రకటన ధర నిర్ణయించుకోండు. సో ఇప్పుడు మనం 25% మనం ఏమని రాయొచ్చు? ఫ్రాక్షన్లో మనం చూసినట్టయితే 1/4 అని రాయొచ్చు. సో ఇక్కడ మనకు 1/4 చూస్తే ఇదేమో కాస్ట్ ప్రైజ్, ఇతను ఏం చేసినట్టే పెంచుకున్నాడు అనమాట, దాన్ని లాభం కోసం పెంచుకుండు. సో అప్పుడు దీని ఏమవుతుంది? మనకు 5/4 అవుతుంది. సో మనకి ఇక్కడ 4 అనేది ఏమో కాస్ట్ ప్రైజ్, ఇక్కడ మనకి 5 అనేది అంటే మార్కెట్ ప్రైజ్. ఎందుకంటే అతను పెంచుకొని మార్కెట్ ప్రైస్ ధర పైన చూసుకున్నాడు అనమాట, దాన్ని మార్కెట్ ప్రైస్ చూపిస్తుండు కాస్ట్ ప్రైస్ పైన. సో నెక్స్ట్ ఏమైంది? 16% డిస్కౌంట్ ఇచ్చిండు. 16% డిస్కౌంట్ అంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు? ఫ్రాక్షన్లో చూసినట్టయితే చూడండి 4/25 అని రాయొచ్చు. సో రాస్తే మనకి డిస్కౌంట్ అంటే ఎప్పుడైనా ఏం చేయాలి? తీసేయాలి కదా. సో తీసేసినప్పుడు ఇదేమో మనకు మార్కెట్ ప్రైస్, ఇది వచ్చేసి మనకు డిస్కౌంట్. సో డిస్కౌంట్ తీసేసినప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. 25 నుంచి 4 తీసేస్తే మనకు 21 అనేది రావడం జరుగుతుంది. 21/25. ఇక్కడ ఇదేమో మార్కెట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మార్కెట్ ప్రైజే, ఇక్కడ కూడా మార్కెట్ ప్రైజే, రెండు కూడా సేమ్. సో సేమ్ కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫ్రాక్షన్ అనేది ఇక్కడ మనకి ఏముంది? 25 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. సో దీన్ని కూడా మనం 25లో కన్వర్ట్ చేసుకున్నామంటే అప్పుడు మనకు మార్కెట్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి రేషియో అనేది వస్తుంది. దాని నుంచి మనం లాభశాతం అనేది కనుక్కోవచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఈ 5/4ని ఇంటూ 5 చేస్తున్నా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 25 ఉంది కాబట్టి దీన్ని కూడా 25 చేయాలంటే 5తో గుణిస్తే సరిపోతుంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది? 5 5 25, 5 4 20. సో ఇది ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ కూడా మార్కెట్ ప్రైస్ ఉంది, అంటే సేమ్ వచ్చింది. అప్పుడు మనకి ఏం వస్తుంది? మార్కెట్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి రేషియో అని వస్తుంది. సో మనకు మార్కెట్ ప్రైస్ అంతా 20, సెల్లింగ్ ప్రైస్ అంతా మార్కెట్ ప్రైస్ అనేది 25, మార్కెట్ ప్రైస్ 25, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 20, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 21. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏమని అడిగింది? అతను లాభ శాతం అడగడం జరిగింది. సో మనకి లాభ శాతం ఎలా వస్తుంది? ఎప్పుడైనా సరే లాభ శాతం అనేది మనం కాస్ట్ ప్రైస్ మీద కడతాం. సో సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ అనేది తీసేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఈ 1 అనేది మనకు కాస్ట్ ప్రైస్ మీద ఎంత కావాలి అంటే ఈ 1 అనేది 20లో ఎంత శాతం చూస్తే అదే మన యొక్క ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. సో మనకి 21 25లో 100. సో అంటే మనకు 5% అనేది లాభం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వస్తువు ఖరీదు 30% పెంచి దానిపై ఒక్కొక్కటి 10% వంతున 2 వరుస డిస్కౌంట్లను ఇస్తే చివరికి ఆ వస్తువు విలువ. సో ఇప్పుడు ఏం చేశాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఆ వస్తువు విలువ అనేది 100 రూపీస్ అనుకుంటున్నా, అతను ఏం చేశాడు? 30% పెంచాడు. సో 30% అంటే 100లో 30% అంటే 30. సో మనకు పెంచాడు కాబట్టి ఆ 100కి 30 కలపాలి, 130 అవుతుంది. సో అప్పుడు మనకి ఏమన్నాడు? ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది అనమాట. సో ఇదేమో కాస్ట్ ప్రైస్. సో అతను ఏం చేశాడు? ఒక్కొక్కటి 10% చొప్పున 2 వరుస డిస్కౌంట్లు అని ఇచ్చిండు. అంటే ఫస్ట్ మనం చేద్దాం 10% చేద్దాం. 130లో మనకు 10% అంటే ఎంత? సో 10% అంటే లాస్ట్ ఉన్న తీసేయాలి, 13 అవుతుంది. సో మనకు 13 అనేది డిస్కౌంట్. సో మనకు 13 అనేది 130 తీసేయాలి, తీసేస్తే మనకి ఏమొస్తుంది? 117 వస్తుంది. సో మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ 10% అన్నాడు. సో మళ్ళీ 10% అన్నప్పుడు 11.7. సో ఇప్పుడు 115 నుంచి మనకు 11.7 అనేది తీసేయాలి, తీసేస్తే మనకి దశకం తీసుకుంటే 10 అవుతుంది. 10 నుంచి 7 పోతే 3 పాయింట్. సో ఆల్రెడీ 1 పోయింది కాబట్టి 6 ఉంటుంది. 6 నుంచి 1 పోతే 5 ఉంటుంది. సో 1 నుంచి 1 0 1 105.3. సో మనకి యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపాయలు. కానీ ఇప్పుడు సెల్ చేసిన సెల్లింగ్ ప్రైస్ అంతా లాస్ట్కి మిగిలింది 105.3. అంటే మనకి దీని యొక్క డిఫరెన్స్ ఎంత? 5.3. సో మనకి 5.3 అనేది 100లో ఎంత పర్సెంటేజ్ చూసుకుంటే అదే మన యొక్క ఆన్సర్. అంటే మనకి 5.3% అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ చూసినట్టయితే మనకు ఇంక్రీజ్డ్ అన్న ప్రాఫిట్ అని ఒకటే. సో ఇంక్రీజ్డ్ బై 5.3%. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
రూపాయలు 300కు గొడుగును అమ్మితే 20% లాభం వస్తుంది. క్లియరెన్స్ సేల్‌లో దుకాణదారుడు ప్రకటన ధరపై 10% డిస్కౌంట్ ఇస్తే ఆ అమ్మకం వల్ల అతనికి వచ్చే లాభ శాతం. సో, ఇక్కడ చూసినట్టయితే చూడండి. ఫస్ట్ మనకి 300కి అమ్మితే ఏమైంది 20% లాభం వచ్చింది. సో, మనకి 20ని మనం ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేస్తే 1/5. సో, ఇక్కడేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో ప్రాఫిట్. సో, మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి? 1ని 5 కలిపితే 6 అవుతది. 6/5. సో, మనకిక్కడ 6 అనేది ఏంటిది? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమన్నా 300కి అమ్మినన్నాడు కదా! సో, మనకు 6 పార్ట్‌లు అనేది 300 అయితే 5 పార్ట్‌లు ఏమైతది? సో, మనకు 6 5లో 30 అంటే 650లో 300. సో, మనకు 550 ఏమైతది? 250 అవుతది. ఇదేంటిది మనకిది కొన్న వెల కాస్ట్ ప్రైస్. ఓకేనా? సో, అతను ఏం చేశాడు? ఈ క్లియరెన్స్ సేల్ ఏం చేసాడు అతను? ఈ యొక్క ప్రకటన ధర పైన 10% డిస్కౌంట్ ఇచ్చిండు. సో, ఇక్కడ మనకు ప్రకటన ధర అంటే ఏంటి? సో, మన క్వెషన్‌లో ఏం చెప్పాడు? 300కి అమ్మినని చెప్పిండు. సో, 300కి అమ్మినంటే దాని మీనింగ్ ఏంది? అక్కడైతే మనకి ఎక్కడ కూడా మనకు ఆ ప్రకటన ధరను మెన్షన్ చేయలే గానీ, సో, మనకు 300కి అమ్మినంటే దాని అర్థం సో, అదే ప్రకటన ధర అయ్యి ఉండే ఛాన్స్ ఉంది. సో, ఎక్కడ కూడా అతను డిస్కౌంట్ ఇచ్చిందని చెప్పలే కదా! సో, క్వెషన్‌లో మనకు డిస్కౌంట్ ఇయలేదని చెప్పలేదంటే దాని అర్థం ఏందంటే ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉంటదో దానికి ఈక్వల్ అనేది సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ గానే ఉండడం జరుగుతది. ఒకవేళ డిస్కౌంట్ అని ఇచ్చినప్పుడు మాత్రమే మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. కాబట్టి ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ అంటే 300 అన్నట్టు. సో, మనకి 300లో 10% అంటే ఎంత? రూ. 30. ఓకేనా? సో, రూ. 30 డిస్కౌంట్ అనేది ఇచ్చిండు సెకండ్ టైమ్. సో, రూ. 30 డిస్కౌంట్ ఇచ్చిండంటే మన కాస్ట్ ప్రైస్ ఎంత? 250. ఓకేనా? సో, మనకు అమ్మిందెంత? 300కి అమ్మిండు. ఇప్పుడు రూ. 30 డిస్కౌంట్ ఇచ్చిండంటే దాని అర్థం ఏంది? సో, మనకు 250లో అంటే 300లో రూ. 30 తీసేయాలి. రూ. 30 తీసేస్తే మనకి ఎంతకు అమ్ముతున్నట్టు? 270కి అమ్ముతున్నట్టు. ఓకేనా? సో, మనకు 270కి అమ్ముతుండంటే 270కి అమ్ముతుండు. 270కి అమ్ముతుండంటే దాంట్లో మనకు కాస్ట్ ప్రైస్ అనేది 250 ఉంది. అంటే మన ప్రాఫిట్ ఎంత? రూ. 20. సో, మనకి రూ. 20 అనేది ఓకే. ఈ రూ. 20 అనేది 250లో ఎంత పర్సెంటేజో చూసుకుంటే అదే మన యొక్క లాభ శాతం అనేది రావడం జరుగుతది. సో, మనకి ఈ 0 క్యాన్సల్. 25 ఒకట్ల 25 నాళ్ళ. సో, 4 2 8. సో, 8% అనేది లాభం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ప్రకటన ధరలో 64% ఒక వస్తువు కొన్న వేళ 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభం శాతం. సో, ఏమైంది చూడండి. రూ. 100 ఉంది. రూ. 100 అనేది నేను ప్రకటన ధర అనుకుంటున్నా. సో, అనుకుంటే ఏమన్నాడు అతను? 64% అనేది 64% అంటే ఎంత? 100లో 64% అంటే రూ. 64. సో, మనకి 64 అనేది కొన్న వేళ అన్నాడు. అంటే ఇక్కడ 64 అనేది కాస్ట్ ప్రైస్. సో, 12% డిస్కౌంట్ ఇచ్చిండు. సో, ఇప్పుడు డిస్కౌంట్ ఎప్పుడైనా సరే మనం మార్కెట్ ప్రైస్ ఇస్తాం కాబట్టి 100లో 12% అంటే ఎంత? రూ. 12. సో, మనకు 100 నుంచి రూ. 12 తీసేస్తే మనకి ఎంత వస్తది? రూ. 88 అని వస్తది. సో, ఇప్పుడు రూ. 88కు అమ్మిండు. అమ్మినప్పుడు లాభ శాతం ఎంత కావాలంటుండు? కాస్ట్ ప్రైస్ ఎంత? 64. అమ్మిందంత 88కి. సో, 88 నుంచి 64 తీసేసినాం అనుకో 4 2 అంటే 24 అనేది 64లో ఎంత పర్సెంటేజ్ వస్తే అదే లాభ శాతం. ఓకేనా? 8 మూల 3 ఎములు 24. ఓకే. 8 ఎములు 64. సో, మనం నెక్స్ట్ చూసినట్టయితే 4 2 8 4 25ల 3 25లో 75. 75/2 అంటే 37.5. 37.5% అనేది లాభం అనేది రావడం జరుగుతుంది. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ప్రకటన వెలపై 10% డిస్కౌంట్ ఇచ్చిన 20% దుకాణదారునికి లాభం రావడానికి అతడు వస్తువుపై ఎంత శాతం మేరకు కొన్న ధరపై హెచ్చింపుకు ప్రకటన ధర నిర్ణయించవలె? సో, ఇక్కడ మనకు 10% అనేది డిస్కౌంట్. సో, డిస్కౌంట్ అంటే దీన్ని ఫస్ట్ మనం ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 1/10. సో, 1/10 అంటే ఇదేమో మార్కెట్ ప్రైస్, ఇదేమో డిస్కౌంట్. సో, మనం మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ తీసేస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తది 9/10. సో, ఇదేమో సెల్లింగ్ ప్రైస్, ఇదేమో మార్కెట్ ప్రైస్. సో, నెక్స్ట్ ఏమన్నాడు? 20% దుకాణదారునికి లాభం రావడానికి అన్నాడు. అంటే 20% లాభం అంటే సో, 20%ని మనం ఫస్ట్ ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేస్తే 1/5. ఓకే. 1/5 ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో ప్రాఫిట్. మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలి కాబట్టి 1కి 5 కలిపితే 6. 6/5 ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. సో, ఇక్కడ చూడండి ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది కూడా సెల్లింగ్ ప్రైజే. ఓకేనా? సో, ఇప్పుడు రెండింటిని మనం ఈక్వల్ చేసుకున్నాం అనుకో అప్పుడు మనకు మార్కెట్ ప్రైస్‌కి, కాస్ట్ ప్రైస్‌కి, సెల్లింగ్ ప్రైస్‌కి రేషియో వస్తది. కాబట్టి నేనేం చేస్తున్నా? సో, దీన్నేమో 6తోని గుణిస్తున్నా. మొత్తాన్ని దీన్నేమో 9తోని గుణిస్తున్నా. సో, గుణిస్తున్నప్పుడు ఏమైతది? 6 9 54, 6 10 60. సో, ఇదొచ్చేసి మనకేమైతది? 9 6 54, 9 5 45. సో, ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైజే, ఇది కూడా సెల్లింగ్ ప్రైజే. సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయింది. సో, నెక్స్ట్ ఇది మార్కెట్ ప్రైస్. సో, మనకేమైంది? మార్కెట్ ప్రైస్‌కి, కాస్ట్ ప్రైస్‌కి, సెల్లింగ్ ప్రైస్‌కి రేషియో అనేది వస్తది. సో, మనకు మార్కెట్ ప్రైస్ వచ్చేసేమో 60, కాస్ట్ ప్రైస్ వచ్చేసేమో 45, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసేమో 54. ఇప్పుడు మనకేం కావాలి? ఆ ప్రకటన మనం ఏం చేసినట్టే కొన్న ధరపై ఎంత మనం పర్సెంటేజ్ పెంచితే ప్రకటన ధర నిర్ణయించుకుంటాడు 20% రావడానికి అన్నాడు. సో, అప్పుడు మనకి ఇక్కడ ఈ కాస్ట్ ప్రైస్‌కిను, మార్కెట్ ప్రైస్‌కి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. డిఫరెన్స్ చూస్తే మనకు రూ. 15 డిఫరెన్స్ ఉంది. సో, ఇప్పుడు ఈ 15 అనేది ఈ 45లో ఎంత పర్సెంటేజ్ చూస్తే సో, అంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తే అతనికి 20% లాభం అనేది వస్తది. సో, కాబట్టి మనకు 5 మూల 5 9. ఓకేనా? సో, 3 ఒకట్ల మూల 9. 100/3 అంటే 33 1/3% అనేది రావడం జరుగుతది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రూపాయలు 1200 ఖరీదు చేసే రేడియోను దుకాణదారుడు ఎంత ప్రకటన వెలగా నిర్ణయిస్తే అతడు ప్రకటన ధరపై 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 20% లాభం గడిస్తాడు. సో, ఇంతకుముందు క్వెషన్ లెక్కనే సేమ్ ఇది కూడా. సో, మనకు ఫస్ట్ ఈ 20%ని మనం ఫ్రాక్షన్‌లో కన్వర్ట్ చేస్తే
1/5. సో ఇదేమో మనకు మార్కెట్ ప్రైస్, ఇదేమో డిస్కౌంట్. సో మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 4/5. ఇది మార్కెట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. సో నెక్స్ట్ మనకు 20% లాభం రావాలన్నాడు. సో 25% అంటే మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 1/4. ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో ప్రాఫిట్. ఓకే. సో దీన్ని మనకు సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 5/4. 5 అనేదేమో సెల్లింగ్ ప్రైస్, 4 అనేదేమో కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు సెల్లింగ్ ప్రైస్, ఇక్కడ కూడా సెల్లింగ్ ప్రైస్. సో రెండింటిని మనం ఈక్వల్ చేసుకున్నాం అనుకో, సో సరిపోతుంది. సో సరిపోతే మనకి ఏం చేస్తాం, సో దీన్ని మొత్తాన్ని మనం 5తోని, దీని మొత్తాన్ని 4తోని చేస్తాం. చేస్తే మనకు 5 4 20, 5 5 25. ఓకే. సో ఇదేమవుతుంది 4 5 20, 4 4 16. ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్, ఇది కూడా సెల్లింగ్ ప్రైజే, ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్. సో మనకు మొత్తానికి మనకు రేషియో వచ్చింది మార్కెట్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి, సెల్లింగ్ ప్రైస్కి. మార్కెట్ ప్రైస్ వచ్చేసి 25, కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 16, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకు 20. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, 1200 ఖరీదు చేసిన రేడియో అన్నాడు. అంటే దాని అర్థం ఏంది, కాస్ట్ ప్రైస్ అన్నట్టు. సో మనకు 16 పార్ట్స్ అనేది 1200 అవుతుంది. ఓకేనా. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి, ప్రకటన వేల ఎంత ఉండాలి అన్నాడు. సో మార్కెట్ ప్రైస్ కావాలి. ఇప్పుడు మన మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, 16 పార్ట్లు అనేది 1200 అయితే 25 పార్ట్లు అనేది ఏమవుతుంది, డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కొట్టేసేయండి. 4 4 16, 4 3 1200, అంటే 4 300 1200. సో నెక్స్ట్ చూస్తే మనకు 4 కట్ల 4 7 28, ఇంకో 2 ఉంటుంది కాబట్టి 20 ఉంటుంది. 4 5 20. సో మనకి 25ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 75 ఎంత అనేది చూస్తే అదే మన యొక్క ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను 75ని ఎలా రాస్తాను చూడండి. 4 కట్ల 4, ఓకేనా. సో మనకి ఏముంటుంది, ఇంకా 35 ఉంటుంది. 4 ఎంబల 32, 32 అంటే ఇంకా 3 మిగులుతుంది. సో మనం 18 + 3 / 4 అని రాస్తా. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 4 × 25 అంటే 100 అవుతుంది. అంటే 1800, ఇది ఒక 300. ఓకేనా. సో 300 అంటే ఇంటూ 3 అంటే 75. సో ఇదే ఈ మొత్తం వచ్చేసి మనకు 1800 అవుతుంది. ఇది 3 వచ్చేసి ఇంటూ 25 అంటే 75 అవుతుంది. అంటే మనకు 1875 రూపాయలు అనేది అవడం జరుగుతుంది. ఓకేనా. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రకటన ధరలో 2/5 వంతుకు వస్తువు అమ్మకంలో 20% నష్టం. వస్తువు ప్రకటన ధర కొన్న వేల నిష్పత్తి. సో మనకి ఇక్కడ ఏమన్నాడు, 2/5 అనేది ఇచ్చాడు. ఈ 5 అనేదేమో మార్కెట్ ప్రైస్, ఈ 2 అనేదేమో వస్తువు అమ్మకం అన్నాడు. అమ్మకం అంటే సెల్లింగ్ ప్రైస్. ఓకే. ఇక్కడ మనం 25% నష్టం అన్నాడు. సో నష్టం అంటే ఏంది, 25% అంటే దాన్ని మనం ఫ్రాక్షన్ ఏం రాయొచ్చు, 1/4 అని రాయొచ్చు. సో మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఆ 4 నుంచి ఒకటి తీసేస్తే మనకు 3/4. సో ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. ఓకే. సో ఇప్పుడు మనకి ఏం అడిగాడు, ప్రకటన ధర కొన్న వేల నిష్పత్తి అన్నాడు. ప్రకటన ధర అంటే మార్కెట్ ప్రైస్. ఓకే. మనకి ఏం కావాలి, ఇంకా కొన్న వేలకు నిష్పత్తి కావాలి, అంటే కాస్ట్ ప్రైస్ కావాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ ఇలా ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ మనం కామన్ చేసుకున్నాం అనుకో. సో దీని మొత్తాన్ని నేను 3తో గుణిస్తా, దీని మొత్తాన్ని 2తో గుణిస్తా. అప్పుడు ఏమవుతుంది, 3 2 6, 3 5 15. ఇదేమవుతుంది 2 3 6, 2 4 8. సో 2 కూడా ఈక్వల్ అయినాయి కదా, సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్ అయింది. సో ఈక్వల్ అయిందంటే అప్పుడు మనకి ఏముంది, ఇదేమో మార్కెట్ ప్రైస్, ఇదేమో కాస్ట్ ప్రైస్. మనకు కావాల్సిన రేషియో కాబట్టి డైరెక్ట్ రాసుకోవచ్చు. 15:8. 15:8 అనే రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి ఈ వీడియోలో క్వశ్చన్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అయితే ఈ వీడియో షేర్ చేయండి.